మేము ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లు అండ్ సరుకులు ఏమన్నా ఉంటే కొనుక్కోవడానికి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ మేమైతే ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత మ్యాంగో, చింతపండు, కొబ్బరికాయ, బనానా ఇలాంటి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అవన్నీ అయితే మేము ఫస్ట్ అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు అయితే తీసుకున్నాం. అదే చేదు టేస్ట్ అయితే ఇస్తుంది మనకి ఉగాది పచ్చడిలో. వేపాకులు ఇంకా వేప పువ్వు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. సో ఇవి బై చేసిన తర్వాత బనానాస్ కూడా తీసుకున్నాం. మీరు చూసుకోవచ్చు, చూడండి వేప పువ్వులు ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకుని మేమైతే మామిడాకులు అయితే కట్టేసాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మామిడాకులను కూడా నీట్గా క్లీన్ చేసుకుని మంచిగా డోర్ అది గడపకైతే కట్టేసాం. చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. అలా మొత్తం డోర్స్కి అయితే అలా కట్టేసాము. మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేము తెలుసుకోవాలనుకుంటాం మీరు అసలు ఎలా సెలబ్రేట్ చేస్తారో ఉగాదిని. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా ఫేవరెట్ ఉగాది పచ్చడిని అయితే చేసేబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉగాది పచ్చడిలో టేస్ట్స్ గురించి, రుచుల గురించి మాట్లాడుకుంటే మనకి మొత్తం 6 టేస్ట్స్ ఉంటాయి, 6 రుచులు. అవేమిటంటే తీపి, చేదు, కారం, ఉప్పు, వగరు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పులుపు. సో మనకి ఇక్కడ చింతపండు పులుపు అండ్ మ్యాంగో ఏమో వగరు టేస్ట్ వస్తుంది, అండ్ బనానా ఇంకా బెల్లం స్వీట్ వస్తాయి అన్నమాట, స్వీట్ టేస్ట్. ఆ తర్వాత వేప పువ్వు అనమాట, వేప పువ్వు చేదు అనమాట, మనకి అందరికీ తెలుసు, చేదు టేస్ట్ని అయితే ఇస్తుంది. సో లేట్ చేయకుండా ఉగాది పచ్చడిని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మ్యాంగోని మొత్తం పీల్ తీసేసాం, మ్యాంగో పీల్. ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తూ మనం వీటిల్లో ఉండే రుచులు యొక్క అర్థాలు, మన లైఫ్లో అర్థాలు ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ చేదుకి అర్థం ఏమిటంటే బాధ అనమాట ఫ్రెండ్స్, మనకి లైఫ్లో వచ్చే బాధ. ఆ తర్వాత మామిడికాయ అంటే వగరు టేస్ట్ యొక్క అర్థం మన లైఫ్లో ఏమిటంటే సర్ప్రైజెస్, మన లైఫ్లో మనకి తెలియకుండా వచ్చే కొన్ని సర్ప్రైజెస్. సో ఆ తర్వాత బెల్లం ఇంకా అరటిపండు రెండు వచ్చేసి తీపి టేస్ట్ని అయితే ఇస్తుంది. సో తీపి అర్థం మనందరికీ తెలుసు, హ్యాపీనెస్, ఆనందం ఇంకా పాజిటివ్నెస్కి సంకేతం అన్నమాట. సో బనానా కూడా సేమ్ స్వీట్నెస్, సో అది కూడా హ్యాపీనెస్ ఇంకా పాజిటివ్నెస్కి అయితే సంకేతం. నెక్స్ట్ ఆ తర్వాత కొబ్బరికాయని అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఇది టేస్ట్ కోసం అండ్ ఇంకా చాలా హెల్దీగా ఉంటుంది, కొబ్బరికాయ చాలా హెల్దీ మనకి. సో ఆ తర్వాత ఉప్పు. సో ఉప్పుకి అర్థం ఏంటంటే మన లైఫ్లో అది భయం అన్నమాట ఫ్రెండ్స్, భయము, యాంగ్జైటీనెస్ ఇవన్నీ అన్నమాట. సో ఆ తర్వాత లాస్ట్ కారం యొక్క అర్థం ఏమిటంటే కోపం, మనకి లైఫ్లో కోపాలు వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, సో అదనమాట. సో ఈ ఉగాది పచ్చడి యొక్క అర్థం ఏమిటంటే ఈ కోపం, బాధ, ఆనందం లైఫ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కోపం వచ్చినా బాధ వచ్చినా మనం ఓవర్కమ్ చేసి మన లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి. సో నేను టేస్టీ ఉగాది పచ్చడిని అయితే టేస్ట్ చేసేసా, చాలా టేస్టీగా ఉంది. పులుపు, చేదు, తీపి సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో ఇదే అన్నమాట ఉగాది పచ్చడి ఫైనల్ లుక్, ఇట్లా ఉంటుంది మా స్టైల్లో, ఎలా ఉంటుంది. సో మీరు ఎట్లా చేస్తారో కింద కామెంట్ చేసేయండి. అలా ఉగాది పచ్చడి తింటూ
టైం అయితే అయిపోయింది. సో మేము పూజకైతే వెళ్ళిపోయాం. సో పూజలు ఉగాది పచ్చడి పెట్టుకుని నైవేద్యంగా సమర్పించి పూజనైతే కంటిన్యూ చేసాం. ఆ తర్వాత మేము దేవుడికైతే ఆరతి ఇచ్చాం. సో ఇలా అయితే మేము మా ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్లో చెప్పండి.